ఇప్పుడు మనం చూస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి అంటున్నారు. సో మీరేం చెప్తారు, ఎందుకు లేవు గతంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు లేదు? సార్, గతంలో అసలు మనం పోలిక చూడడానికి కూడా అసలు ఎక్కడ సారూప్యం లేదు సార్. ఎందుకంటే గతంలో కొత్త పరిశ్రమల సంగతి పక్కన పెడితే ఆల్రెడీ ఉన్న పరిశ్రమలని కియా కానీ, మనం అమర్ రాజా బ్యాటరీస్ కానీ, అలాగే ఎన్నో పాలకు సంబంధించిన అమూల్ డైరీ లాంటి వాటివి కానీ ఎన్నో సంస్థలు మన రాష్ట్రంలోంచి పక్క రాష్ట్రాలకు తరలిపోవడం నిజంగా చాలా విషాదకరం. అది అంటే చాలా సిగ్గుచేటు సార్. ఉన్న కంపెనీస్ ని అమర్ రాజా ప్రతినిధులను కానీ ఏ విధంగా అవమానించారో చూసాం. కియా ప్రతినిధుల్ని వాళ్ళు ఫారినర్స్ ఇండియా వచ్చి మన దేశం మీద ఒక నమ్మకంతో, మన రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టిన వాళ్ళని, ఎంప్లాయీస్ ని ఏ విధంగా అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ అవమానించారో వాళ్ళు మీడియా ముందు కూడా ఆ వీడియోలు కూడా రావడం జరిగింది. వాళ్ళిద్దరు ప్రతినిధులు ఇద్దరు తలదించుకుని ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడే మాటలకి. సో కమిషన్ల కోసం కుర్తిపడి వాళ్ళని ఏ విధంగా వేధించి పరిశ్రమలను తరలిపోయేలా చేసిన ఏకైక ఘనత ఎవరికన్నా ఉందంటే రాష్ట్రంలో ఇన్నేళ్ల ఏపీ ప్రభుత్వ పాలనలో అది వైసీపీదేనండి. అలాగే మనం చూసాం గతంలో జరిగిన సిఐఏ సదస్సులో ఎంతమంది వారి యొక్క ఐపాక్ ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఫోటోలతో సహా తర్వాత వాళ్ళు ఐపాక్ ఎంప్లాయీస్ అని నిరూపితమైంది, అందరికీ కనిపించినాయి. పెట్టుబడిదారులు ఎవరన్నా ఫుడ్ కోసం ఫుడ్ స్టాల్స్ దగ్గర ఎగబడి కొట్టుకోవడం ఎవరికి చూడలేదు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అంటే అవన్నీ అర్థమైపోతుంది వాళ్ళు ఎంతమంది ఫేక్ మెంబర్స్ ని తీసుకుని వచ్చారు. ఐ డ్రీమ్ కి సంబంధించిన మీడియా వాళ్ళని కానీ, అలాగే ఐపాక్ సభ్యులను కానీ తీసుకుని వచ్చి పెట్టుబడిదారులు అని చెప్పి చూపించి ఎవరిని మోసం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారు. ఒకవేళ మీరు నిజంగానే కనుక అక్కడ నిజాయితీగా సదస్సు జరిపి ఆ పరిశ్రమలకు ఇవ్వాల్సిన హామీలు ఇచ్చుంటే కనుక పెట్టుబడులు కనీసం 50% కాదు, కనీసం 30% అండి, 30% అన్న గ్రౌండ్ అయ్యేవి, ఆమోదం లభించేవి, అమల్లోకి వచ్చేవి. కానీ 5 ఏళ్ల కాలంలో మరి వచ్చిన పరిశ్రమలు ఏంటంటే మీరు చూపించే ఉద్యోగాలు ఏంటంటే సచివాలయ ఉద్యోగాలు చూపించారు, వాలంటీర్ ఉద్యోగాలు చూపించారు. అంటే ఏ మాత్రం చట్టబద్ధత లేని, ఎవరికి రిపోర్టింగ్ చేయాలో తెలియని, పదోన్నతులు ఉంటాయో లేదో తెలియని, ఈఎస్ఐ పెన్షన్లు ఉంటాయో ఎటువంటి విధి విధానాలు లేని కొన్ని లక్షల ఉద్యోగాలు చూపించి ఆంధ్రప్రదేశ్ యువతని మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు. మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి మోసం చేశారు. చూస్తే తీరా వాళ్ళకి గౌరవ వేతనం ఎంతండి? 5,000 రూపాయలు. 5,000 రూపాయలతో ఏమన్నా సామాన్య వ్యక్తి ఒక కుటుంబం గడిపే పరిస్థితులు అండి? మరి అటువంటి ఉద్యోగాలను చూపించి మేము ఉద్యోగాలు తెచ్చామని చెప్పారు. మరి పరిశ్రమలు అన్నారు, పరిశ్రమలు ఉన్న వాటినే వెళ్ళగొట్టారు. కొత్త పరిశ్రమలు ఏం తీసుకొచ్చారు అయ్యా మీ హయాంలో అంటే చెప్పుకోవడానికి ఏమీ లేవు. అందులో ఉద్యోగాలు కల్పన ఎంత కల్పించారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరి ఈ రోజు విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు జరిగినాయి. ఎంఓయూలు జరిగినవన్నీ సంస్థలు పెట్టుబడులు పెట్టేస్తాను మేము కూడా చెప్పట్లేదు సార్. కనీసం 50% గ్రౌండ్ అయినా కూడా మనకు అది చాలా ఆశాజనకంగా ఉంటుంది, చాలా పెట్టుబడులు వచ్చినట్టే. ఇప్పుడు 50% వరకు ఆమోదయోగ్యం పొందుతున్నాయని 45 రోజుల్లోగా శంకుస్థాపన చేయాలని సీఎం గారు ఆదేశించడం, ఒక్క సిఐఏ సదస్సు జరిపేశాము అయిపోయింది, ఏదో ప్రజలకి చూపించేశాము, సినిమా చూపించేశాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా దాన్ని సమీక్ష చేస్తూ దాన్ని ఫాలో అప్ చేస్తూ అధికారుల్ని ఎప్పటికప్పుడు రివ్యూలు అడుగుతూ చంద్రబాబు నాయుడు ఫాలో అప్ చేయడం మనం చూస్తుంటేనే అర్థమవుతుంది. పరిశ్రమలు కావాలని ఈ ప్రభుత్వం ఎంత తహతహలాడుతుంది. దాని ద్వారా ఉద్యోగాల కల్పన కానీ, అక్కడున్న రాష్ట్రానికి వచ్చే మిగిలిన పరిశ్రమలు పెట్టుబడిదారులు రావడానికి అవకాశాలు కానీ, ప్రజలకు ఒక ఆశావాహ వాతావరణం కానీ సృష్టించడం జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే కనుక 45 రోజుల్లోగా శంకుస్థాపన చేయాలని కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఆదేశించడం జరిగింది. ఈ నిన్న మొన్న సచివాలయంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల సమావేశంలో కూడా మీకు 20,444 కోట్ల రూపాయలకి ఆమోదం, పెట్టుబడులు పెట్టడానికి ఆమోదం లభించింది. దీని ద్వారా 56,278 మందికి ఉద్యోగాలు కల్పించబడతాయి సార్. ఇది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. ఇది పెట్టుబడులు రెడీ టు ఎస్టాబ్లిష్ ద కంపెనీస్ అన్నమాట. సో మీకు సిఐఏ సదస్సులో జరిగిన దానిలో రెన్యూవబుల్ ఎనర్జీలో మీకు 5 లక్షల కోట్ల రూపాయలు, అలాగే సిఆర్డిఏకి 50,000 కోట్ల రూపాయలు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సార్, మన దేశంలో, మన భారతదేశంలోనే అత్యధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. అందులోకి ఆంధ్రప్రదేశ్ లో మరింతగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కానీ, కూరగాయలు, పండ్లు కానీ
ఎన్నో రకాల పంటలు, ఉద్యానవన పంటలు కానీ సాగు చేస్తారు. అవును. వాటిని ఇప్పుడు తుఫాన్లు కానీ ఇంకేదన్నా కారణాలతో పంట నష్టం జరగకుండా ఉండాలంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సార్. వాటిని నెలకొల్పామంటే కనుక కోల్డ్ స్టోరేజ్లు ఎంత ముఖ్యమో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అంతే ముఖ్యం. దాని ద్వారా ఎన్నో దానికి లింక్ అయిన అనుబంధ సంస్థలు, రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్ లో 13,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగినాయి సార్. అలాగే ఇండస్ట్రీస్ లో 2,68,000 కోట్ల రూపాయలు. ఇప్పటికే మనకి ఏదైతే రిలయన్స్ డేటా సెంటర్ కింద 1,10,000 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు అంతా సంసిద్ధం అయ్యింది సార్. అలాగే 2,16,000 కోట్లతో బ్రూక్ ఫీల్డ్ కూడా ఒప్పందం చేసుకుంది సార్. 40,000 కోట్లు ఆల్రెడీ ఆదాని పోర్టులో కానీ, లాజిస్టిక్స్ లో కానీ, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లో కానీ పెట్టడం జరిగింది. విమానయాన రంగంలో కూడా 91,000 కోట్ల రూపాయలకి ఒప్పందం జరిగింది. ఇప్పుడు సార్ ఆల్రెడీ ఒప్పందాలు ఒక్కటే చెప్పేస్తున్నారు వీళ్ళు, ఇంకా ఏమీ స్టార్ట్ చేయట్లేదు, ఇవన్నీ బోటక్ మాటలు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. ఆల్రెడీ రిలయన్స్ డేటా సెంటర్ అయితే అక్కడ నెలకొల్పడానికి అన్ని జరిగింది కదా సార్, అంటే ఏర్పాట్లు జరిగినాయి కదా. ఆదాని పోర్టుల్లో పెట్టుబడులు పెడుతుంది కదా సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ప్రారంభించారు. ఏది తిరుపతిలోని స్పేస్ సిటీ, తిరుపతి సత్యసాయి జిల్లాలో స్పేస్ సిటీ కానీ, ఓర్వకల్లులోని ఏదైతే మనకి డ్రోన్ సిటీలో సార్, డ్రోన్ సిటీలో కేవలం అంటే ఇండస్ట్రియల్ నెలకొల్పడమే కాకుండా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, టెస్టింగ్, సర్టిఫికేషన్ లో శిక్షణ కూడా ఇస్తున్నారు సార్. దాదాపు 25,000 మంది వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమకు సంబంధించిన ప్రాంతాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కి చాలా స్కోప్ ఉంది. ఆ విధంగా కంపెనీలను ఆహ్వానించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి రాష్ట్రంలో రేపు రాబోయే పెట్టుబడులన్నీ కూడా ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అలాగే సుజాత్ గారు, ఈ సిఐఐ సమ్మిట్ తో సంబంధం లేకుండానే, దీంతో సంబంధం లేకుండానే ఒక 10 లక్షల పెట్టుబడులు వచ్చాయంటున్నారు, వాస్తవా? సార్ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో విదేశీ పెట్టుబడిదారులు ఇంతకు ముందు చూసాం సార్. సింగపూర్ కన్సార్టియం తోటి మనం ఎలాగో ఒప్పందం చేసుకున్నాము. అలాగే మనల్ని నమ్మి ఎన్నో కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. సింగపూర్ కన్సార్టియం దగ్గరికి వెళ్లి వైసీపీ అధికారంలోకి రాగానే చేసిన మొదటి పని ఏంటండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు మళ్ళీ తిరిగి డబ్బులు రావు, తిరిగి డబ్బులు చెల్లించరు, మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోండి అని ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. ఇది పెద్ద అసలు రాజద్రోహం కింద ఇది. అంటే ఇప్పుడు కూడా ఈవెన్ స్టిల్ అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టకండి, మీ ఎంప్లాయీస్ అబద్ధాలు చెప్పకండి, మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు మీరు నిరూపిస్తారా? మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఎందుకు రాజద్రోహం కేసు పెట్టలేదు? ఇవన్నీ ఆన్ రికార్డ్. నాది అయిపోయాక రమేష్ గారు ఒక్క నిమిషం, మీ టైం వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడతారు. మాట్లాడటం కాదు, ఎందుకు రాజద్రోహం కేసు పెట్టలేదు మీరు చెప్పండి. మీరు రాజద్రోహం కేసు అంటున్నారు, మీరు ఎందుకు పెట్టలేదు? మేము చెప్పండి, జనసేన అసత్యాలు చెప్పదు. ఆన్ రికార్డు మాత్రమే నేను మాట్లాడతాను. నా దగ్గర సాక్ష్యాలు లేకపోతే నేను మాట్లాడను. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సార్ రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడండి, మాట్లాడండి. మీరు అడ్డగోలుగా మధ్యలో అడ్డం వస్తున్నప్పుడే అర్థం అవుతుంది మీకు ఎందుకు. ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్. సార్ ఈ ప్రభుత్వం ప్లీజ్ అండి, ప్లీజ్ కంట్రోల్. ఒక్క నిమిషం అండి, మీకు సమయం ఇస్తా రమేష్ గారు. నేను కంక్లూడ్ చేసేస్తా ఆయన మాట్లాడి మనం ఎంతసేపన్నా మాట్లాడుకోవాలి. ఓకే సుజాత్ గారు ప్లీజ్ క్యారీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈమెయిల్స్ పెడుతున్నారు సార్, విదేశీ పెట్టుబడిదారులకి ఈమెయిల్స్ పెడుతున్నారు, ట్విట్టర్ లో ట్యాగ్ చేసి చెప్తున్నారు. మీ పార్టీ నాయకులు కోర్టులో కేసులు ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అజయ్ గారు ప్లీజ్. ఈ పార్టీ చేస్తున్న దుర్మార్గపు వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. లేదండి, విమర్శలు వద్దు, మాట్లాడదాం, టాపిక్ మీద మాట్లాడదాం ప్లీజ్.
ప్లీజ్ సార్. రైట్, ఓకే. రమేష్ గారు చెప్పండి. అంటే మళ్ళీ దావోస్కి వెళ్లేలోగా ఈ ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. 15 రోజులకు ఒకసారి కూడా SIPB సమావేశం నిర్వహిస్తూ వస్తున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి